పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ విధించిన గడువు ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో గత 4 రోజుల్లో అటారీ వాఘా సరిహద్దు గుండా 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీయులు తిరుగుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్ కు తిరిగి వచ్చినట్టు తెలిపారు. కొందరు పాకిస్తానీయులు తిరిగి వెళ్లేందుకు వాయు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీయులకు మంజూరు చేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ విధించిన గడువు ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో గత 4 రోజుల్లో అటారీ వాఘా సరిహద్దు గుండా 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీయులు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్ కు తిరిగి వచ్చినట్టు తెలిపారు. కొందరు పాకిస్తానీయులు తిరిగి వెళ్లేందుకు వాయు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీయులకు మంజూరు చేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దు చేసింది.